అనేటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా, ప్రజలు ఆలోచన చేసుకుంటారో చూడాలి. ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే 2 నుంచి 3 కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్. ఆ 2-3 కోట్ల రూపాయలు కూడా స్వామివారికి ఏం పోదు, వేణుగోపాల స్వామివారికి ఏం పోదు, అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం 32 acres ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. చెప్తే మొత్తం పెబ్బేరులో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది. ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మొత్తం పెబ్బేరు ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ 32 acres కి సంబంధించి కనీసం దేవుడి గుళ్ళన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు. అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు, దాన్ని ఆపిండ్రు, సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జా కోర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేరులో తీసుకుపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టారు. పక్కనే స్కూల్, పిల్లలకు ఇబ్బందిగా ఉంది, దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం. పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్, శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తొవ్వంతా కూడా దాదాపు 11 బ్రిడ్జిలు ఉన్నాయి. అన్ని బ్రిడ్జిలు ఫౌండేషన్ వేసి పెట్టేసిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు. గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కావద్దు, దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు, కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి. మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతలేదు. అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జర్నలిస్టులకు ఓన్లీ 2 దగ్గరలో నాకు తెలిసి ఇచ్చినాం. మా నిజామాబాద్ లో ఒకసారి 5 ఎకరాలు ఇచ్చినాం మేము. ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది. ఇక్కడ ఒక 84-90 మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి, జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో. దయచేసి వాళ్ళకి ఇయ్యక అక్కడనో ఇక్కడనో ఇచ్చినటువంటివి వాళ్ళకి యాస్టీస్ గా ఉండేటట్టు చూడండి. సరే, ఇంకెవరికన్నా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి, కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ తో. సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఇదే జిల్లాలో పుట్టినా, ఇదే జిల్లాలో పెరిగినా, నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు వస్తాయి. అంటే యాక్చువల్ గా 9 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు. శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు. కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు. మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పారు. వారు కూడా పూర్తి చేయించలేకపోయినారు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం 1 ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు, కుంటలు ఇదివరకు ఉన్నాయే, వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే. ఇక్కడ ఆ మాట చెప్పాలి. ఏమంటాడు ఆయన, నేను అచ్చంపేటలో పుట్టినా, వనపర్తిలో చదివినా, కొడంగల్లో గెలిచిన, అంటే నాకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు. మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే, మేము ఇప్పుడే కాలేజ్కి పోయి వస్తున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్కి, రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది. మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు 23 కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి, ఎందుకు అవసరం ఏముంది? మీకు 23 కాకపోతే 100 కోట్లు ఇవ్వండి. అల్టిమేట్ గా పాలిటెక్నిక్ కాలేజ్ ని దయచేసి కాపాడండి. ఎందుకంటే 850 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు, మగ పిల్లలకు హాస్టల్ లేదు, ఘోరమైన పరిస్థితి ఉంది.
బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలే, చివరి 1 ఇయర్ ముందు గవర్నమెంట్ లోంచి దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు. అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ 8 crores టెండర్ అయింది. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 8 crores కూడా తీసిపడేసి. అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతారంటే పిల్లలు సఫర్ అవుతారు. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే 50 మంది టీచర్లు ఉన్నారు, టీచర్లే చెప్తారు కనీసం ఇంకా 50 మంది కావాలి అని చెప్పి. కానీ ఆ స్టాఫ్ కొరత, మొత్తం ఎక్కి చూసినా ఎక్కడ చూస్తే అక్కడ పాములు, కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్లు మేము పనిచేసినాం. కాబట్టి ఫిబ్రవరి 13 వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం. మీరు రంగులేయండి, రిపేర్ చేయండి. ఫిబ్రవరి 13 ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటది. కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి 13 తర్వాత మేమే వస్తాం, మేమే రంగులేసుకుంటాం, మేమే రిపేర్ చేస్తాం, మేమే ప్రజలకు సౌలత అయ్యేటట్టు చేస్తాం. అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేళా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది. వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పడం జరిగింది. ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటాడు, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తుంటాడు. చెప్పి ఆయన ఒక 2 పథకాలు ప్రారంభించాడు. ఆ 2 కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించారు. కాబట్టి ప్రెస్ మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నా. ఒకటి, నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చిన అని చెప్తున్నాను. ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు. ఒక్క బస్సు, ఒక ఆర్టీసీ బస్సుకి 36 లక్షల రూపాయలు అవుతుంది. 36 లక్షల రూపాయల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 లక్షలేమో ఫండ్ ఇచ్చింది, 6 లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి. అంటే ఈ 36 లక్షలతోనే ఒక బస్సు కొంటారు. ఈ బస్సు కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు. ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది, నెలకు 69,000 రూపాయలు కిరాయి ఇస్తారు. ఈ 69,000 రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి, మండల సమాఖ్య చేతిలో ఉంటాయి. ఆ 69,000 రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు 19,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన 50,000 రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ 50,000 రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు 50,000 రూపాయలు లోన్ ఇస్తారట. లోన్, గ్రాంట్ కాదు, రివాల్వింగ్ ఫండ్ కాదు, ఏం కాదు, ఓన్లీ లోన్. ఆల్రెడీ లోన్ రానేబట్టే మహిళా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానేబట్టే. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్లు మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తున్నారు. ఉద్దురనాయన అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది 50,000. ఆ 50,000 కూడా లోనే ఇస్తుంది. మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో? లోన్ ఇస్తే ఎట్లయితారు? అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఏదన్నా 1 లక్షనో 2 లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తారు, ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో ఒకరికి లోన్ ఇస్తారు.